న్యూస్ లోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇక బ్యాక్గ్రౌండ్ లో ఈరోజు ఒక టైటిల్ కనిపిస్తా ఉంది. మా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి పత్రిక ఒక వార్త రాసింది. అలా తెలంగాణ రాష్ట్రంలో అంట పాలన అంట గాలికి వెళ్ళిందంట, క్రైమ్ ఏమో పైకి పోతుందంట. అంటే ఆడబిడ్డల మానభంగాలు మర్డర్లేమో రోజు రోజుకు మా రేవంత్ అన్న గారి హోంశాఖ ఒకటి అని ఎగురు పెడతా అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మరి నిజమా కాదో మీరు కామెంట్ సెక్షన్ లో తెలియజేసే ప్రయత్నం చేయండి. మా టైటిల్ అదేనా, అటు పాలన గాలికి పోతా ఉంది, ఇటు క్రైమ్ ఏమో పైకి పోతా ఉందని చెప్పేసి నేను చెప్తానే వాళ్ళు నాకే సంబంధం లేదు దాంట. సో కేసీఆర్ గారి పత్రిక నమస్తే తెలంగాణ అలా ఈ వార్త రాసుకొచ్చింది. యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోజుకో దగ్గర మానభంగం జడతాం, రోజు లేదంటే రోజు తప్పించి రోజుకి అంతే. సో ఇది ఇందిరామ రాజ్యం అని మా ఆయన దాని పేరు పెట్టిండు, చాలా సంతోషపడతాను నేను. ఈ నగరానికి ఏమైందంటే ఇగో ఇది కరెంటు షాకులు, ఇంకో ఇట్లా మహానగరం చాలా మహాబ్రహ్మాండంగా ఎగురు పెడతామని ఇక్కడ బొమ్మేసి ఈ కుక్కటిపల్లి నిన్న నడి బజార్ల ఆడబిడ్డను పసికందును 10 సంవత్సరాల పసికందును మర్డర్ చేశారు. దీని పేరు మీరు ఏదైనా పెట్టుకోరు, మా సార్ అయితే ఇందిరమ్మ రాజ్యం అని పెట్టాల్సుకోండి. ఎందుకంటే ఇందిరమ్మ చేసిన చీకటి రాజ్యాలే కాబట్టి మరి ఇందిరమ్మ పేరు ఎప్పుడు తప్పేం లేదు. మరి వార్త చూద్దామా. మన రాష్ట్రం మన పత్రిక ఏమంటుందంటే ఈ నగరానికి ఏమైంది, అటు పాలన గాలికి పోయింది, ఇటు క్రైమ్ ఏమో పైకి పోతా ఉంది. పత్తా లేని పోలీసు, జాడే లేని జిహెచ్ఎంసి ఈ రెండు గాలికి వదిలేసారు. మున్సిపల్ శాఖ కడితే మా రేవంత్ అన్న కానే ఉంది, హోంశాఖ కడితే మా రేవంత్ అన్న కానే ఉంది. ఈ రెండు ఏం చేస్తున్నాయి, ఒకటో ర్యాంక్ వస్తా ఉంది దేశవ్యాప్తంగా. ఇది ఇంత బ్రహ్మాండంగా నడుస్తా ఉంది. 6 గ్యారెంటీలు పాలన గురించి మాట్లాడద్దు. ఇప్పుడు ఊర్లలో పోతే పొల్లు చంపేటట్టున్నారు జనాలు. సో అది 6 గ్యారెంటీల విషయంలో మా రేవంత్ అన్నకు దక్కబోయే ఘనత. ఇక నిద్రా వ్యవస్థలో నిఘా వ్యవస్థ ఉందట, రక్షణ లేక ప్రజలు అవస్థ పడతారు, దోపిడీలు, దొంగతనాలు, హత్యలు, కాల్పుల మూతలు. ఇంకోటి మిస్ అయింది మానభంగాలు. ఆడబిడ్డల మానభంగాలు రోజు రోజుకు పెడతారు, అది రాయలేదు. సో అది కూడా ఇక్కడ మనం చెప్పాలి. ఇందులోకి చొరబడి వృద్ధులు, పిల్లలపై దాడులు, అఘాయిత్యాలు, పెరిగిన ప్రమాదాలు, విద్యుద్ఘాతాలు, నేరాలు, ఘోరాలు. భాగ్యనగరంలో భయంగా బతుకుతున్న ప్రజలు 1 కోటి మంది పైన ఉన్నారు. 1 కోటి మంది పైన ఉన్నారు ఇలా హైదరాబాద్ నడిపడిన జనాలు. అసలు ప్రాంతంలో ఇంత పెద్ద ఎత్తున భాగ్యనగరం విరాజిల్లిపోతా ఉంది. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా పాలనలో ఎగురు పెడతా ఉంది. మరి మన చెప్పిన డైలాగ్ చిరుకు పడితే నగరం నరకం అవుతా ఉంది, రహదారులన్నీ గుంతలమయం అవుతా ఉన్నాయి, అడుగున ట్రాఫిక్ విలేతానం చేస్తా ఉంది, వీధిన చెత్త దుర్గంధం. ఇట్లా ప్రజాపాలన దీని పేరు. మళ్ళీ మీరు ఇంకోటి అనగరి మన ఫీల్ అవుతాడు. ప్రజా పరిపాలన గిట్లనే ఉండాలి. ఇవాళ ఏ దానికి నిధులు లేవు, గ్రామ పంచాయతీలకు నిధులు లేవు, పట్టణాలకు నిధులు లేవు, అభివృద్ధికి నిధులు లేవు, ఆరోగ్యాలకు నిధులు లేవు. ఇట్లా పోతే ఆఖరికి పోలీసు రక్షణ వ్యవస్థ కూడా ఇందిరమ్మ రాజ్యంలో ఒకటి అని ఎగురు పెడతాంది. ఎట్లా తెలుసా, నిరుద్యోగుల నుంచి రేవంత్ రెడ్డిని కాపాడంలో, రైతుల నుంచి రేవంత్ రెడ్డి కాపాడంలో, ప్రజల ఆగ్రహావేశాల నుంచి రేవంత్ రెడ్డి కాపాడంలో హోంశాఖ ఎగురు పెడతాను. ఇంతకు మించి వేరే దాంట్లో ఎగురు పెడతలేదు. సో నాకు తెలిసిన వరకు అయితే గదే ఎగురు పెడతాను. ఈ రకంగా ఇంకా మెయిన్ పేపర్ మొత్తం నింపి పాడేసిన కేసీఆర్ గారు. ఇట్లా నిన్న హైదరాబాద్ నడుపుతున్న కృష్ణాష్టమి వేడుకలో విద్యుత్ వివాదంలో 6 చనిపోయారు. ఇంకో కరెంటు చాకుతో 5 ఒకటి మిస్ అయ్యారా. మరి నిన్న 6 అని చెప్పిగా నిన్న పేపర్ 4 వచ్చినాయి. సో 5 చనిపోయారట. వేలాడుతున్న విద్యుత్ తీగలు తగిలి ప్రమాదం జరిగింది. మరో 4 యువకులకు తీవ్ర గాయాలైంది. హైదరాబాద్ రామంతపూర్ లో పెను ప్రమాదం జరిగింది. సర్కార్ నిర్లక్ష్యం వల్లనని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖ సీఎండీని గేరావ్ చేసిన జనం 10 ఏళ్ల బాలిక దారుణ హత్య. ఇది కుక్కటిపల్లి. మన దీన్ని చూడాలి, ఇది కుక్కటిపల్లి జరిగింది. హైదరాబాద్ లో ఎంత బ్రహ్మాండంగా ఉంది ఇందిరమ్మ రాజ్యాన్ని ఇక్కడ గమనించాలి. గాడ కరెంటు షాక్ గురించి 5 లక్షలు ఒకటే దెబ్బ. ఇటు పోతే హోంశాఖ పెడతాంది. ఇక్కడ ఆడబిడ్డలు పట్టపగలు చంపుతా ఉంది. చూసుకోరు, పట్టపగలే ఇంట్లో చొరబడి దుండగుల ఘాతుకం. కూకట్పల్లి సంగీత్ నగర్ లో తీవ్ర కలకలం. ఆ పాపకు 10 సంవత్సరాలు.
మరి పోలీసు వ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేసేది ఎప్పుడు పనిచేస్తా అంటే ఓ ఆడబిడ్డను మానభంగం చేసిన తర్వాత పనిచేస్తుంది. ఓ ఆడబిడ్డను మర్డర్ చేసిన తర్వాత పోలీస్ శాఖ పనిచేస్తుంది. కానీ మాలాంటి యూట్యూబ్ ఛానళ్ల పైన అక్రమ కేసులు పెట్టి అర్ధరాత్రిలో వచ్చి ఎత్తకపోతాన్ని మాత్రం నైట్ 1 కూడా పనిచేస్తుంది. అదే నైట్ 1 ఆడబిడ్డల మానవ ప్రాణాలు కాపాడటానికి పనిచేయదు, ప్రజా సమస్యలు పరిష్కరిస్తానికి పనిచేయదు. ఇటువంటి ఇగో మన రేవంత్ లాంటి దొంగలు కాపాడే దొంగల కోసం పోలీస్ శాఖ పనిచేస్తాను. క్లియర్ కట్ గా అది వెళ్ళిపోతుంది కదా. ఇలా ఊర్లలోకి పోతే పోలీసులు ప్రతిరోజు బీఆర్ఎస్ కార్యకర్తల పైన బీజేపీ కార్యకర్తల పైన అక్రమ కేసులు పెట్టుట్లా ఎమ్మెల్యేలకు చెంచాగిరి చేసుట్లా పోలీసులు పనిచేస్తారు. దీంట్లో ఏ మాత్రం డౌట్ లేదు. 100కి 1000% ఇది నిజమే కదా. మరి ఇంకా ఈ రకంగా ఎన్ని రోజులు పోతారు? ఇంకెన్ని రోజులు ప్రజలు పిచ్చోళ్ళని చేస్తారు? ఇంత దుర్మార్గంగా ఉండదు హైదరాబాద్. ఎలా హైదరాబాద్ అయితే ఏంది, తెలంగాణ అయితే తెలంగాణ ఏ మూలకు అయినా, ఏ మున్సిపాలిటీ సెంటర్ అయినా, ఏ గ్రామ పంచాయతీ అయినా ఇంకో ఇదే రకంగా ఉంది కంపు. ఎందుకంటే డీజిల్కు పైసలు లేవు. దొరల రాజ్యంలో డీజిల్కు పైసలు ఉన్నాయి, ప్రజా పరిపాలనలో డీజిల్కు పైసలు లేవు. మరి దీన్ని మీరు ఏ రకంగా చూస్తారని మీరే చెప్పాలి. ఇక నాకు ఇది మెయిన్ పేపర్ నేను తీసుకోవాలనుకున్న వార్త. అంటే మా అన్న పనికి మాల ముచ్చట్లు 16 వచ్చినాయి. వాటికన్నా ముందు ఇది ముఖ్యమని తీసుకున్నాం. మరి ముఖ్యమైన వార్తగా ఈ వార్త పైన మీకు అభిప్రాయం తెలియజేయరా? ఇది రేవంత్ రెడ్డి రాజ్యంలో అటు పాలన గాలిపోయింది, ఇటు క్రైమ్ పైకి పోతుంది. అవునా కాదా మీరు తెలియజేసే ప్రయత్నం చేయండి నాకు.